ఆల్ న్యూస్ పేపర్స్లో ఇవాళ సేమ్ మనకి ఊహించిందే. నిన్న రెండు భారీ బహిరంగ సభలు, ఒకటి బీఆర్ఎస్, రెండు కాంగ్రెస్. కేసీఆర్ ఇటువైపు, అటు రేవంత్ రెడ్డి, ఇద్దరి మాటల యుద్ధం కొనసాగింది. నేను సావన్ర నాయన, నిన్ను చంపుతాని ఆయన, పాపాల భైరవుడా నేను చెట్టుకు ఉరేయాలని ఈయన, ఇట్లా మాటల యుద్ధం కొనసాగింది. అంత ఉత్తదే, అది అంత గాలి మాటలు, బోగస్ వ్యవహారం తప్ప ఇంకొకటి ఏం లేదు. ప్రజలకి పనికొచ్చే ముచ్చట ఇద్దరిలో నాకు ఒక్కటి కనిపించలేదు. కనీసం 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేసిన, తప్పు జరిగింది, నన్ను ఓడగొట్టిరు అనే ఒక్క మాట ఆ మీటింగ్లో కనబడతలేదు. మళ్ళా జనం చెప్తున్నారా మీరు ఓటు వేయద్ర నాయన, ఆ హామీలు అమలు కావరా నాయన అంటే చెప్తున్నారా? ఎంత అద్భుతంగా ఉండే 10 సంవత్సరాల పాలన. ఇదే లొల్లి. తప్పు లేదన్నా జరిగితే మేము సరి చేసుకుంటాం, క్షమించండి అని ఒక మాట అంటే అయిపోతుంది కదా. అది రాదు, ఎందుకంటే ఈగో అడ్డం వస్తుంది. డిఎన్ఏలోనే ప్రాబ్లం ఉన్నది, అదొకటి. ఇక ఈయన అసలు నువ్వు 1,00,000 కోట్లు గంగలు కలిపినావు, గోదావరిలో కలిపినావు అంటాడు. మరి 1,00,000 కోట్ల కేసు ఏదాయా అంటే అమ్మో నేను చేయలేనని సిబిఐకి ఇచ్చిన అంటున్నాడు. సిబిఐకి దేని మీద ఇచ్చినవా అంటే మళ్ళీ 3 బ్యారేజీల మీదనే వస్తున్నది. మొత్తం 100% కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీనే లేదు. నాట్ ఓన్లీ కాళేశ్వరం, ఇంకా చాలా మాటలు చెప్పిండు. ఆటవిక రాజ్యం అయితే అడవిలోనే చెట్టుకు ఊరేసి సంపెటోళ్ళు అని చెప్తున్నాడు. చెట్టుకు ఊరేయమంటలేము, ఇంకోటి చేయమంటలేము, ఆయన అరెస్ట్ కూడా చేయమంటలేము. అరే వాళ్ళు ఏదైతే దోపిడీ చేసినారో దాన్ని మీరు కక్కిస్తామన్నారు కదా, ఆ కక్కిచ్చే ప్రాసెస్ ఏమైంది, ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నాం. దానికి ఇంతవరకు నీ దగ్గర సమాధానం ఉందా? గవే మాటలు, గదే ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప మీ ఇద్దరి స్పీచ్లలో ప్రజలకి పనికొచ్చే విషయము, ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏమన్నా ఉందా? ఇవి ఫక్త్ పొలిటికల్ మీటింగ్లు తప్ప ఇంకేమన్నా ఉందా? మీ బలాన్ని మీరు చూయించుకునే ప్రయత్నం, జనాన్ని మొబిలైజ్ చేసి 300, 500 బిర్యానీనో ఇచ్చి జనాన్ని మొబిలైజ్ చేసి మీటింగ్లకు తీసుకొచ్చి మీ మైక్ దొరకగానే మీ ఉపన్యాసాలు తప్పితే ఇందులో ప్రజలకి పనికొచ్చే ఒక్క అంశం చెప్పండి. ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్కి కేసీఆర్ చెప్పిండా? ఎందుకు మళ్ళీ నిన్ను గెలిపించాలి రేవంత్ రెడ్డి చెప్పిండా? ప్రజాపాలన అంటున్నాడు ఆయన. ఏం ప్రజాపాలన? మేము ఇల్లు కట్టించినాం అంటున్నాం, మరి కూలగొట్టిన ఇళ్ళ సంగతి ఏంది? ఈయన ఇప్పుడున్న గవర్నమెంట్ని కేసీఆర్ విమర్శిస్తున్నా, మరి నువ్వు చేసినప్పుడు నీ హయాంలో పరిస్థితి ఏంది? ఇంత రాజకం ఉంటుందా? ఇన్ని ఇల్లు కూలగొడతారా, అది చేస్తారా? నీ హయాంలో జరిగింది కూడా గిదే కదా, గిదే వ్యవహారం కదా. కబ్జాల గురించి మాట్లాడుతున్నాడు, చెరువులను అందంగా తయారు చేసినామంటాడు. సో ఈయన చెప్పడు, ఆయన చెప్పడు. వాళ్ళు చేసిన తప్పులని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం, జరిగిన ఏదో జరిగిపోయింది మమ్మల్ని క్షమించండి అని అడిగే ప్రయత్నం ఎక్కడా జరగదు. సో ఈ మీటింగ్లలో నాకు అనిపించింది, 2 స్పీచ్లు నేను దాదాపుగా విన్నా. పెద్దగా ఏం లేదు, మైక్ దొరికింది, స్పీచ్లు దంచిర్రు అంతే. ఇక జనం ఎంత వచ్చిర్రు ఏంది అన్నది చర్చ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉంటుండే, అబ్బా ఈయన మీటింగ్కి ఎంతమంది వచ్చారు, ఆయన మీటింగ్కి ఎంతమంది వచ్చారని. ఇప్పుడు జనాన్ని మొబిలైజ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. జనానికి మీటింగ్లకి జనాలు వచ్చడం అనేది చాలా ఈజీ అయిపోయింది. పైసలు ఉంటే కథం వచ్చేస్తారు, ఆటోమేటిక్గా మొబిలైజ్ చేయగలుగుతారు. ఏముంది, ఏరియా లీడర్కి అప్పచెప్పి ఓ డీసీఎం పెట్టి కావాల్సిన డబ్బులు ఇచ్చేస్తే కథం డీసీఎం నిండుతుంది. అందుకే ఇప్పుడు జనాలకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ప్రజలు మీటింగ్లకు జనాలు వచ్చేది కామన్గా మారిపోయింది. సో నిన్నటి మీటింగ్, ఈ ఇద్దరి స్పీచ్ల మీద, నిన్న జరిగిన 2 మీటింగ్ల మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ 2 స్పీచ్ల మీద మనం ఈ ఎన్కౌంటర్ కూడా, ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయం, చూసుకో కేసీఆర్, ఇది నా సవాల్ కేసీఆర్ అంటున్నాడు. ఇది నా సవాల్, చూసుకుందాం, నువ్వా నేనా, నీకు ప్రతిపక్ష హోదా కూడా నేను దక్కనీయా అంటున్నాడు. నువ్వు ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కనీయొద్దు అంటే, నువ్వు అంత భారీ స్థాయిలో మెజారిటీ రావాలి నీకు అంటే, ప్రజలకు ఎంత మంచి పాలన అందించాలి ఒక్కసారి ఆలోచించు. నువ్వు గుండె మీద చేసుకొని చెప్పు రేవంత్ రెడ్డి. ఈ 2.5 సంవత్సరాలు పరిపాలించినట్టు సేమ్ యాజ్ ఈజ్ పరిపాలన మిగతా 2.5 సంవత్సరాలు కూడా పరిపాలిస్తే నీకు ఎన్ని ఓట్లు వస్తాయి చెప్పు, నీకు ఎన్ని సీట్లు వస్తాయి చెప్పు, ఆ డిపాజిట్ నీకు రాకుండా పోవచ్చేమో. మళ్ళీ మేము కేసీఆర్కి వస్తుంది అంటలేము, అదో పెద్ద వ్యవహారం అది. నీకు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పు, నీకు ఆ పరిస్థితి నీకు ఎదురు కావచ్చేమో, ఆలోచించుకో. 2034 వరకు మాదే అధికారం, 2034 వరకు మాదే అధికారం.
40 ఏండ్ల పాటు పదవులు ఇస్తే జీవన్ రెడ్డి కాంగ్రెస్ను మోసం చేశారు. 2 విడతల్లో రైతు భరోసాకి 5,700 కోట్లు ఇచ్చాం. వచ్చే నెలలో మరో 3,300 కోట్లు ఇస్తాం. నస్తూరుపల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఏప్రిల్ ఎండింగ్లో ఇది అయిపోద్ది అన్నారు కదా, వచ్చే నెలకు వాయిదా వేసిండు. అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందు ఇస్తారనమాట ఆ 3,300 కోట్లు. ఏప్రిల్ చివరి వారంలో ఇస్తారని అన్నారు కదా, కాదది ముఖ్యమంత్రి చెప్తున్నాడు వచ్చే నెలలో అని. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తాం. కార్యకర్తల సాక్షిగా ఇదే నా సవాల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన పోవాలని ఒక పెద్ద మనిషి అంటున్నాడు. ఫామ్ హౌస్లో పడుకున్న ఆయన మళ్ళీ ఎందుకు కావాలని అన్నారు. లక్షల మంది కాంగ్రెస్ జెండా మోస్తే ఈ ప్రభుత్వం వచ్చింది. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు, రుణమాఫీ చేసినందుకు ఈ ప్రభుత్వం పోవాలా అని ప్రశ్నించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. 2వ విడత రైతు భరోసా నిధుల విడుదల అనంతరం ప్రసంగించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిలోనే చేసి చూపించాం. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ అయిందా? 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా 2 లక్షల పైన ఉన్న అమౌంట్ కట్టండి 2 లక్షలు చేస్తామని అన్నారు కదా, మరి అదేమైంది? సరే అది పక్కన పెట్టండి. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళది అందరిది అయిందా? రకరకాల కొర్రీలు పెట్టి, కండిషన్స్ పెట్టి ఇంకా చాలామందిది కాకుండా పోయింది. దాని మీద ఏమైనా రివ్యూ ఉందా? 25,35,000 మంది రైతుల ఖాతాలో 22,000 కోట్లు జమ చేశాం. గత విడతలో రైతు భరోసా కింద 9,000 కోట్లు 9 రోజుల్లోనే జమ చేశాం. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 2 విడతల్లో 5,700 కోట్లు విడుదల చేశాం. మిగిలిన 3,300 కోట్లు వచ్చే నెలలో ఇస్తాం. రైతు సంక్షేమమే మా విధానం. రైతు సంక్షేమం కాంగ్రెస్ నినాదం కాదు, విధానం. వైఎస్ చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి దేశంలోనే మొదటిసారి ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారు. మన్మోహన్ సింగ్ ఒక్క కలంపోటుతో 72,000 కోట్ల రుణమాఫీ చేశారు. నేను ములుగు నుంచి, భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా నుంచి పాదయాత్ర చేసి రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చి నెరవేర్చాం. రైతు భరోసా ద్వారా వారి కళ్లలో ఆనందం తాండవిస్తోంది. దేశంలో వరి ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. రైతులు పండించిన వరితో 3,17,00,000 మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. ప్రజాపాలన పోవాలా? కేసీఆర్కు పదవి దక్కకపోతే ప్రజాపాలన పోవాలా? నేరెళ్లలో ఎస్సీలను ఇసుక లారీలతో తొక్కించినందుకు మళ్ళీ వాళ్ళు రావాలా? నేరెళ్లలో దళితులను అణచివేసినందుకు, ఖమ్మం జిల్లాలో గిరిజన రైతులకు బేడీలేసినందుకు రావాలా? ఉద్యోగ పరీక్షల ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్స్లో అమ్మి లక్షల మంది ఉసురు తీసుకున్నవారు అధికారంలోకి రావాలని కోరుకునేందుకు నోరెలా వచ్చింది? నేరెళ్ల ఎస్సీల గురించి మాట్లాడుతున్నావు. అదే నేరెళ్ల ఎస్సీలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నేరెళ్ల ఎస్సీలని వాళ్ళు ఊచకోత కోసిరు, వాస్తవమే. అధికారంలోకి వచ్చింది మీరే కదా, దాన్ని రాజకీయంగా మీరు వాడుకున్నారు కదా. మరి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఆ నేరెళ్ల దళితులకి మీరు చేసిన న్యాయం ఏందో ఒక ముక్కలో చెప్పండి జరా. అరే అన్యాయం చేసినాడు అవతల వైపు ఉన్నాడు, మరి నువ్వు న్యాయం చేద్దామని అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వేం న్యాయం చేసినావు అన్నది చెప్పాలి కదా. అదే వేదిక నుంచి నువ్వు చెప్పాలి కదా, ఇగో ఫలానా ఆర్థిక భరోసా కల్పించిన, ఫలానా ఎవడైతే దాడి చేసిండో వాళ్ళని తీసుకుపోయి జైలు వేసినా, ఆ పోలీసులని డిస్మిస్ చేసినా, ఏం చేసినావు నువ్వు? వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చినావు, వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పిస్తా, ఇది కల్పిస్తా అని ఒకసారి మళ్ళీ రీసెంట్గా సంవత్సరం కింద వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇంతవరకు ₹1 వాళ్ళ చేతిలో పెట్టింది లేదు. టోటల్ వ్యవస్థ అమ్ముడు పోయి, మొత్తం అన్ని వ్యవస్థలు అమ్ముడు పోయి వాళ్ళకి అన్యాయం చేసింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు నేరెళ్ల బాధితులని మళ్ళీ రాజకీయంగా వాడుకుంటున్నావు. ఏం అన్యాయం ఇది? ఖమ్మం జిల్లాలో గిరిజన రైతులకు బేడీల గురించి మాట్లాడుతున్నారు. మీరు వచ్చిన తర్వాత కూడా అదే సిచ్యువేషన్ కనబడుతున్నది కదా. వెలుగుమట్ల ఇష్యూ ఏంది? 8,000 కోట్లతో 2,58,00,000 టన్నుల బియ్యం కొంటున్నాం. గత పాలకులు 5 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలే. ఉండడానికి ప్రగతి భవన్, వాస్తు కోసం సచివాలయం కట్టించారు. పేదలకు మాత్రం ఇల్లు లేవు. మేము వచ్చాక 4.5 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం. మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 500 సిలిండర్ ఇస్తున్నాం. మీ హయాంలో ఏ ఆడబిడ్డ బతుకమ్మ చీర కట్టలే. మేము ఇచ్చిన పాలపిట్ట రంగు చీరలు మహిళలు ఎంతో ఇష్టంగా కట్టుకుంటున్నారు. ఎంత స్వామి దాని వాల్యూ ఎంత? ఒక్కొక్క చీర 1,00,000 2 లక్షల? దాని వాల్యూ ఎంత? చీర వాల్యూ ఎంత? ₹200 చీర ఇచ్చి ఆనందంగా కట్టుకుంటున్నా అంటే ఆనందంగా కట్టుకున్న రోజే లేదా? తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఆడపడుచులు, తెలంగాణ మహిళలు చీరని నువ్వు ఇస్తేనే కట్టుకున్నారా? ఆనాడు కేసీఆర్ ఇస్తేనే కట్టుకున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తేనే కట్టుకుంటున్నారు. ఇక వాళ్ళు చీరలే కొనుక్కోలే. ఇది హామీనా అండి? ఇది ప్రభుత్వాలు చేసే పనే అండి?
నేను ఇన్ని స్కూళ్ళు కట్టించిన, విద్యకి ఇంత బడ్జెట్ కేటాయించిన, ఇన్ని హాస్పిటల్ కట్టించిన, వైద్యానికి ఇంత బడ్జెట్ కేటాయించిన, ఒక్క రోగి కనీసమైన ఇబ్బంది కలగకుండా చేసిన అని చెప్పు. టీబీ మందులు లేవట హాస్పిటల్లో 3 నెలల నుంచి. టీబీ రోగులు అల్లాడిపోతున్నారు. మార్చురీలో శవాలని కుక్కలు పిక్క తింటున్న జడ్చర్ల ఆసుపత్రిలో రీసెంట్గా ఒక ఘటన బయటకు వచ్చింది. ఏ ఆసుపత్రిలో చూసినా మెడిసిన్స్ లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఆరోగ్య మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కనీసం హాస్పిటల్ని విజిట్ చేసిన పరిస్థితి లేదు. ఇక స్కూళ్ళ గురించి చెప్పక్కర్లేదు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తున్నాం. ప్రపంచానికే ఆదర్శంగా మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని నిర్మించాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం సాధ్యమైద్దా? ఎంత బడ్జెట్ కావాలా? ఏం కావాలి? అసలు అది వినడానికి గొప్పగా ఉండొచ్చేమో, వినడానికి ఆ పదం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ నువ్వు సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడు కదా. బాసర నుంచి భద్రాచలం వరకు సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నందుకు ప్రజాప్రభుత్వం పోవాలా. కాళేశ్వరం ఆలయం అభివృద్ధి చేస్తున్నావు, వేములవాడ ఆలయం అభివృద్ధి చేస్తున్నావు, బాసర ఆలయం అభివృద్ధి చేస్తున్నావు, బాగానే ఉంది. ఎంజీఎం ఆసుపత్రి ఎప్పుడు అభివృద్ధి చేస్తావు? ఉస్మానియా ఆసుపత్రి ఎప్పుడు అభివృద్ధి చేస్తావు? నిమ్స్ ఆసుపత్రి ఎప్పుడు అభివృద్ధి చేస్తావు? గాంధీ ఆసుపత్రి ఎప్పుడు అభివృద్ధి చేస్తావు? 4 టిమ్స్లు ఎప్పుడు కడతావు? నియోజకవర్గానికి, మండలానికి, గ్రామానికి, ఆయా గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏరియా హాస్పిటళ్ళు, పిహెచ్సిలు, ఈ హాస్పిటళ్ళని ఎప్పుడు బాగైతాయి? అన్ని హాస్పిటల్లో మందులు ఎప్పుడు దొరుకుతాయి? అన్ని స్కూళ్ళు ఎప్పుడు బాగుపడతాయి? నీ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఎప్పుడు కడతావు? టీపీఎస్లు. ఆలయాలకు బాగానే చేస్తున్నావు, బాగానే ఉంది. ఆలయాలకు చేస్తున్నావు, మసీదులకు చేస్తున్నావు, ఇంకేదైనా చేస్తున్నావు. దానికి ఫండ్స్ వస్తాయి, గుళ్లకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయి, ప్రజలు వెళ్ళి డబ్బులు వేస్తారు. అవసరమైతే ప్రజలకు ఒక్క పిలుపునిస్తే ఆ వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రజలే అభివృద్ధి చేసుకుంటారు. నువ్వు గుళ్ళు కట్టు, బళ్ళు కట్టు, హాస్పిటళ్ళు కట్టు. ఆ పదం ఒక్క దగ్గరైనా వాడిండా? జీవన్ రెడ్డి చరిత్ర తెలుసు. కేసీఆర్ ఎందుకు రావాలో పార్టీ మారుతున్న పెద్ద మనిషి జీవన్ రెడ్డి చెప్పాలి. ఆయన చరిత్ర మచ్చలన్నీ నాకు తెలుసు. జీవన్ రెడ్డికి 1983లో ఎన్టీఆర్ టికెట్ ఇచ్చి మంత్రిని చేస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్ రావు సోపది పట్టిండు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిండు. ఈ 40 ఏళ్లలో 14 సార్లు కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి గౌరవించింది. ఓడిపోయినా పదవులు ఇచ్చింది. 2023లో అందరూ గెలిస్తే ఆయన ఓడిపోయారు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోతే ఎంపీ టికెట్ ఇచ్చినా గెలవలే. ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు ఆయన కుటుంబానికి వచ్చేలా చూసుకున్నారు. కార్యకర్తలను ఎదగనీయలే. ఆయన కుటుంబానికి ఊడిగం చేసిన గాంధీ భవన్ను కూడా చూడనీయలేదని ఒక కార్యకర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు. పదవి లేకుండా ఏడాది కూడా ఓపిక పట్టలే. నమ్ముకున్న కార్యకర్తల గుండెల మీద తన్ని శత్రువు పంచన చేరిండు. మేం కరీంనగర్ జిల్లా నుంచి 3 మంత్రి పదవులు ఇచ్చాం, 2 విప్లవం చేశాం. మాదిగ బిడ్డ అడ్లూరి లక్ష్మణ్కు పదవిస్తే ఓర్వలేకనే జీవన్ రెడ్డి పార్టీ మారారు. ఆయన ముసుగు తొలగింది, విషయం బయటపడింది. జగిత్యాలలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతు గోతిలో పాతి పెడదాం, నువ్వో నేనో తేల్చుకుందాం. ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ భ్రమంలో ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఎప్పటికీ అధికారంలోకి రానియబోం. 2034 వరకు అధికారం కాంగ్రెస్దే. బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ పురపాలక ఎన్నికల్లో, వారి మద్దతుదారులకు పంచాయతీ ఎన్నికల్లో మా కార్యకర్తలు గోరిగట్టారు. 2029లో అదే పునరావృతమవుతుంది. 94 నుంచి 2 సార్లు టీడీపీ, 2004 నుంచి కాంగ్రెస్ 2 సార్లు, 2014 నుంచి బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి వచ్చాయి. వైఎస్ఆర్, డి శ్రీనివాస్ మాదిరే నేను, మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇద్దరం కలిసి అత్యధిక మెజారిటీతో పార్టీని 2వసారి అధికారంలోకి తీసుకొస్తాం అనిగా నిన్న దంచుతున్నాడు. ఇక స్పీచ్ మామూలు స్పీచ్ కాదు ఇది. అసలు ఆయన అగ్రెషన్, ఆయన ఎంత అగ్రెసివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇది ఏం లేదు, జనాన్ని తమ వైపు తిప్పుకునే ఒక ప్రయత్నం అనమాట. ఇక చూసిరు కదా, ఇక ఎటుబాయ్ ఇక ఏమైంది ఇది ఆడియో? పదవిస్తాడట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్ లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో, నువ్వు నేనా
ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకో, లక్ష అంటే లక్ష. ఈ రోజే కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తవి, ఊరు మారుస్తవి, అంచనాలు మారుస్తవి, 1,00,000 కోట్లు దిగమింగుతవి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈ రోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు కట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇది మరి కామెడీ అనిపిస్తున్నది నాకైతే. ఇప్పుడు షట్టు గట్టేయమని ఎవరన్నారు, ఉరేయమని ఎవరన్నారు, కొట్టమని ఎవరన్నారు, తన్నమని ఎవరన్నారు? నువ్వే అంటున్నావు ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకెళ్తున్నామని. నువ్వు చేయాల్సిన విచారణ సిబిఐకి అప్పచెప్పినావు. ఇప్పుడు మిగతా కేసుల్లో ఎందుకు సిబిఐకి అప్పచెప్పలే? మిగతా కేసులన్నీ నువ్వే విచారిస్తున్నావు కదా, ఇక్కడ ప్రభుత్వం విచారిస్తుంది కదా. పీసీ ఘోష్ అని ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా. ఆ రిపోర్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది కదా. అయినా మీరు ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే, కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేము ఎంక్వైరీ కోసం సిబిఐకి ఇచ్చినాం అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్ ప్రాజెక్టు మీద ఎక్కడ ఇచ్చినారు? మీరు ఇచ్చింది కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీల మీదనే ఇచ్చారు. మేడిగడ్డ కుంగడానికి సంవత్సరం ముందే మునిగిపోయిన ఆ లక్ష్మీ పంప్ హౌస్, ఆ బాహుబలి మోటార్ల మీద ఎంక్వైరీనే లేదు. చెప్పండి కదా, మాట్లాడండి కదా. దీని దగ్గర మేము అడుగుతున్న ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? ఏం లేదు. మీరు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి బీజేపీ కోర్టులో వేయడానికి చేసినటువంటి ప్రయత్నం. బీజేపీ కూడా మాకు ఇచ్చేయండి, సరే తర్వాత చూద్దాం అది అని వాళ్ళు సైలెంట్గా ఉండి దాన్ని హషప్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ 3 పార్టీలు కలుసుకొని ఇందులో మీడియేటర్గా మధ్యలో ఉన్నటువంటి అతిపెద్ద కల్ప్రిట్ అయిన మెగా కృష్ణారెడ్డిని కాపాడే ప్రయత్నంలో భాగంగా మీరు సిబిఐకి ఇచ్చినారు. సింపుల్ అంతే. ఈయన మీదకి ఆయన మీదకి ఈయన తోసుకోవడం తప్ప ఇందులో ఏం లేదు. ఇక్కడ చెట్టుకు కట్టేసిన, ఊరేసిన, ఎందుకు ఈ డైలాగులన్నీ సినిమా డైలాగులు? ఇప్పుడేం ఎలక్షన్ లేవు, అంత అగ్రెసివ్గా అంత బీపీ రేజ్ చేసుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఈ స్పీచ్ల కంటే పని మీద ఫోకస్ చేయండి. ప్రజలకు ఒక 4 మంచి పనులు చేసే ప్రయత్నం చేయండి. ఇచ్చిన హామీలతో పాటు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. మార్పు అన్నారు కదా, మార్పు కోసం ప్రయత్నం చేయండి. ఆగిందా? మీరు ఆయన 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో చేసిండన్నారు. మీ అవినీతి ఏమన్నా ఆగిందా? 30,000 కోట్ల సింగరేణి మైనింగ్ కేసు ఏమైంది? ఆగింది. అది లేకుంటే ఏమయ్యేది? రియల్ ఎస్టేట్ కబ్జాలు, భూ కబ్జాలు ఏమన్నా ఆగినాయా? మీ బ్రదర్ గారు తిరుపతి రెడ్డి గారు అదే పని చేస్తున్నారు కదా. ఆ ఇంటిని కేంద్రంగా చేసుకొని మీ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లే ఉన్నారు కదా. ఏం పాలన మారింది? ఏం ప్రజాపాలన వచ్చింది? సో ఇది నిన్న ముఖ్యమంత్రి మాట్లాడింది. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు, దాని గురించి మహాలక్ష్మి, ఫ్రీ బస్సు, పాలపిట్ట షీరే, ఇవే హామీలు కనబడుతున్నాయి. కేసీఆర్ కూడా మాట్లాడదాం. ఆగయ్యా బాగా. మా దేవుడు పరిపాలించిన కేసీఆర్ అట. అమ్మో, తమ్ముడు సూపర్ హిట్లర్ రేవంత్ రెడ్డి అట. ఇద్దరు హిట్లర్లే. హిట్లర్ కంటే దారుణమైన మనుషులు. నేను అసలు సీసలు కాంగ్రెస్ కార్యకర్తనగా నిరుద్యోగులకు మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఇస్తుందని కూడా మోసం చేసింది. 16,000 ఉద్యోగాలు ఇచ్చి 70,000 ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు ఆడుతూ నిరుద్యోగులను మోసం చేశారు. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక్క నోటిఫికేషన్ లేదు. అది కూడా పాయింటే కదా. ఏడాది తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు బహిరంగ వేదికల మీద ప్రకటించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లలో పెద్ద యాడ్స్ ఇచ్చినారు. మరి ఏది? మరి 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, మీరు 1,00,000 ఉద్యోగాలకు ఇంకా చేరుకోలే. 40,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి 6 నెలలు అవుతుంది.
ఆయన చెప్పిన 70,000 లెక్క కాకుండా ఇంకొక 40,000 ఇవ్వబోతున్నామని చెప్పి 6 నెలలు అవుతుంది, ఇంతవరకు దాని ప్రకటన లేదు, నోటిఫికేషన్ లేదు. కారణం ఏంటి? హైడ్రాను ఎత్తి అవతల పడేస్తానని కేసీఆర్ నిన్న చెప్పిండు. కానీ ప్రజలు ఆల్రెడీ 2023లోనే కేసీఆర్ను ఓడించి అవతల ఎత్తి పడేసారు. ఎస్టర్డే బ్లాక్ డే అట. మహిళా సంఘాలు బెదిరించి తీసుకుపోతున్నారండి. జనాన్ని మొబిలైజ్ చేయడం అనేది పెద్ద సమస్య కాదండి. ఇవాళ రేపు మీటింగ్లకి జనం వచ్చిరు, మా మీటింగ్ సక్సెస్ అనుకుంటే పొరపాటు ఉత్తదే. అది జనానికి అర్థమైపోయింది. ఇక ఒకప్పటి ట్రెండ్ కాదు ఇది, ఒకప్పటి ట్రెండ్ కాదు. ఒకప్పుడు ఉంటుండే జనం బాగా జనం వస్తే ఓ మీటింగ్ సక్సెస్ అయిందని. ఏ యాంగిల్లో చూసినా కేసీఆర్ ప్రభుత్వం కంటే రేవంత్ ప్రభుత్వం బెటర్. ఇప్పుడు ఎట్లుందంటే కాంగ్రెస్ కార్యకర్తలకి ఎక్కడో దగ్గర ఒక పాజిటివిటీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ కార్యకర్తలకి ఎక్కడో ఒక దగ్గర కేసీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ అంటే ఒక రకమైన అభిమానం. దాంట్లో బట్టి ఈయనకంటే ఆయన గొప్ప, ఆయనకంటే ఈయన గొప్ప. ఎవడు గొప్ప కాదు, ఇద్దరిది దుర్మార్గమైన పరిపాలనే. ఈ రెండు పార్టీలు ఏది గెలిచినా మళ్ళీ బీజేపీ సహకారం కావాల్సిందే. దేనికి బీజేపీ సహకారం? కేంద్రం అనండి. బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కేంద్రం అనండి. బీజేపీ సహకారం ఏముంది? బీజేపీ ఏం చేసింది మనకి? వీళ్ళంతా కలిసే ఉన్నారు కదా. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా విద్య అందిస్తారా? మేము ఆటో డ్రైవర్ల ఫీజులు కట్టలేకపోతున్నాం, మేము ఆటో డ్రైవర్లం ఫీజు కట్టలేకపోతున్నాం. ఎడ్యుకేషన్ మీద ఒక స్టేట్మెంట్ ఉందా ముఖ్యమంత్రి? హెల్త్ మీద ఒక స్టేట్మెంట్ ఉందా? వీళ్ళ మీటింగ్ ఎట్లుందంటే పిల్లి పిల్లి కొట్లాడితే కోతి తీర్పు లాభం పొందే విధంగా ఉందట. రేవంత్ రెడ్డి కరెక్ట్గానే ఉన్నాడు. రాజీవ్ యువ వికాసం అయితే మరీ దారుణం అన్న, మా హోంలో అయితే గొడవ అయిందట. నేను అవి రావు అంటే మా వాళ్ళు అందరూ అప్లై చేసిరు, నువ్వు చేయని. ఇక అది వచ్చింది లేదు, జిరాక్స్ పేపర్లో దండగైంది. అది బీఆర్ఎస్ క్యాడర్ లేదు, మళ్ళీ కార్పొరేషన్లో జీరో ఇవ్వాలా? హరీష్ కేటీఆర్ సభకు రాలేదు. మరి ఎందుకు రాలేదు? ఇప్పుడు హరీష్ ఏమో ఢిల్లీకి పోయిండు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఆయన ఢిల్లీకి పోయిన దానికి వేరే ఈక్వేషన్ ఉంది అంటున్నారు. మరి ఆయన దేనికోసం పోయిండో ఏమో క్లారిటీ లేదు. ఆయన ఏదో కాళేశ్వరం కథా వ్యవహారం అనేదో చెప్తున్నాడు, ఏదైనా అయి ఉండొచ్చు. మరి ఇప్పుడు ఒకవేళ హరీష్ రాకుండా ఓన్లీ కేటీఆర్ పోయిండు అనుకో, మళ్ళీ అది లొల్లి అయితట్టుంది. లొల్లి అంటే ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్ పోద్దు కదా. అందుకే కేసీఆర్ చెప్పుంటాడు, అరే నువ్వు కూడా ఆగరా బాబు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మీటింగ్ అంతా కథ ఆగమాగం అయిద్దని ఆయనను కూడా ఆపినట్టు. ఇప్పుడు ఏమైంది? ఇద్దరు రాలేదా? కేసీఆర్ కొడుకు రాలే కదా, అంటే వేరే పనిలో ఉండుంటారు, వద్దనుకున్నారేమో అని. సో ఆ రకమైన ఆలోచన రావడానికి ఇప్పుడు కేసీఆర్ని కూడా ఆపినట్టున్నారు మీటింగ్కి. ఛార్జీలు, మందు, బిర్యానీ ఇస్తేనే జనాలు వస్తురట. మరి అంతేగా. మరి ఇప్పుడు వాళ్ళు వాడు బాగా తిని సంపాదించారు, దోపిడీ చేసిన సొమ్ము అని జనానికి అర్థమైనప్పుడు నీ అమ్మాయి ఏమైనా కానీ మస్తుకునే పైసలు మన దగ్గర పోదాంపా అనే కాడు ఉన్నది ఇప్పుడు వ్యవహారం. బీఆర్ఎస్ మంచిగా లేదని కాంగ్రెస్ ఓటేసినాం, ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా చెత్తగా ఉంది. మరి ఇద్దరు వరెస్ట్ అంటే నెక్స్ట్ ఎవరికి ఓటేయాలి? ఇంకా 2.5 సంవత్సరాలే ఉంది, ఇంకెప్పుడు ఆల్టర్నేట్ పార్టీ వస్తుంది. అది నేచర్ డిసైడ్ చేస్తుంది, వస్తుంది, ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం అలాంటి వాళ్ళకు ఉన్నది. మనం ఇప్పటిదాకా ఇష్యూస్ మీద కొట్లాడి లాస్ట్ 1.5 year 1 year సో ఆల్టర్నేట్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈ ప్రభుత్వాన్ని అయితే భరించాల్సిందే కదా, తప్పదు కదా. సో నువ్వు ఇప్పటికిప్పుడు ఈ గవర్నమెంట్ వద్దు అంటే లేకుండా పోదు కదా, వాళ్ళే పరిపాలించాలి కదా. సో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి. అట్లీస్ట్ 100లో 1 పని అయినా 2 పనులైనా ఒక 10 పనులైనా చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. జీవో నెంబర్ 317 బాధితుల గురించి చెప్పండి. ఒకరిని ఒకరు అరుచుకోవడం తప్ప జనానికి ఒరిగింది ఏమీ లేదు. ఎవరికి ఓటేస్తే మన బతుకులు మారుతాయి అనే ప్రశ్నకి సమాధానం లేదు ప్రజల దగ్గర. హైడ్రా రంగనాథ్ పేదల ఇండ్లు కూలుస్తుండు, కోర్టు న్యాయం చేసి ఆ కూల్చిన ఇళ్లను రంగనాథ్ నుంచే కట్టించే అధికారం కోర్టుకు ఉంటుందా? కొంచెం చెప్పండి. ఏం చేస్తాయి కోర్టులు ఏం చేస్తాయి? ఏం చేయలేవు కదా. చలో, ఫ్రీ హాస్పిటల్ కావాలి. కేసీఆర్ 71 అంటే జీవన్ రెడ్డి ఏజ్ 73 అట. ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు వీళ్ళు రాజకీయం? ఫ్యూచర్ గురించి ఆలోచించారు, వాళ్ళకు పదవులు రావాలి. తెలంగాణలో ఆల్టర్నేట్ పార్టీ అంటే మళ్ళీ జనసేననే రావాలట. వామ్మో, గొప్ప పార్టీ పేరే చెప్పినావు నాయన. తెలివినేని రేవంత్ పాలన కంటే కేసీఆర్ పాలనే బెటర్. తిన్నా పనులు చేసిండట. అసలు ఆ లైన్ ఎట్లా వస్తుంది మనకి? తిన్నా పనులు చేసిండు, తింటే తిన్నాడు.
కొంచెం బెటరు, పర్లేదు. ఈ పర్లేదు, తింటే తిన్నాడు, తిన్నా చేసిండు, ఈ లైన్లు ఎందుకు ఎందుకు వస్తున్నాయి మనకి? ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్తో ఎందుకు కంపేర్ చేసుకుని మాట్లాడుతున్నాం? మంచి పాలన అందించేటోడు రావాలి అనే ఆలోచన మనకి ఎందుకు వస్తలేదు? వీడిపోతే వాడు, వాడిపోతే వీడనే ఆలోచన నుంచి మనం బయటపడాలి ఫస్ట్. అది పడ్డ అలా ఆ లైన్ నుంచి మనం బయటపడ్డప్పుడే బాగుంటుంది. అన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో 400 మంది ఫ్యాకల్టీని రిమూవ్ చేసిండట. ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లమ్స్లో పడ్డాయి. దొంగ. ఎందుకంటే వాళ్ళకి కొంత జీతాలు ఇక పెంచాలి అనుకున్నప్పుడు అందరిని ఉడబీకుంటాడు. రక్తం తాగుతున్నాడు జనాలది, పేరెంట్స్ది. ఫ్యాకల్టీని ఇచ్చేయలేకపోతున్నాడా? జనాలు మారాలన్నా నాయకులు కాదు, పైసలు మందుకు అమ్ముడు పోతున్నారు. మళ్ళీ నాయకులు ఏం చేస్తలేరని వీళ్ళే బాధపడుతున్నారు. ఇప్పుడు నేను అదే ముందు నుంచి మేము చెప్పేది అదే, లీడర్లు మారాలి, పార్టీలు మారాలంటే వాడు ఎందుకు మారతాడు? వాడు దోపిడీ వర్గం నుంచి పుట్టినోడు, దోపిడీ వర్గం నుంచి వచ్చినోడు. ఎవరు ఇప్పుడు లీడర్లంతా? దశాబ్దాలుగా వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళు రాజకీయం చేసిన వాళ్ళు లీడర్లు అయి కూస్తున్నారు. మనకి ఏముంటుంది ఆలోచన? వాడు లావిష్గా బతికి లగ్జరియస్ లైఫ్ని ఎంజాయ్ చేసి కార్లలో తిరిగి పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉన్నోడు లీడర్ అయితే వాడికి ఏం తెలుస్తుంది పేదోడు కష్టం? తండ్రి సంపాదించిన ఆస్తున్నది, తిని నేర్చున్నారు. సో వాడికి ఏం తెలుస్తుంది? సో కాబట్టి లీడర్ మారాలంటే వాడు మారాడు. వాని డిఎన్ఏలోనే, వాడి ఆలోచనల్లోనే, వాడి పుట్టుకలోనే, వాడి నడవడికలోనే లేదది. ఇప్పుడు మారాల్సింది ఎవరు? ప్రజలు మారాలి. ప్రజలు మారాలంటే ఏం చేయాలి? ప్రజలు ఏదో పని చేయాల్సిన అవసరం లేదు. నీ ఓటు అనే ఆ ఆయుధాన్ని అమ్ముడు పోకుండా వాడుకోవాలి, అంతే, ఉపయోగించాలి. సో ఆ చిన్న ప్రయత్నం కూడా మనం చేస్తలేం. ఆల్టర్నేట్ పార్టీ పబ్లిక్లోకి వెళ్ళడానికి, పబ్లిక్ నమ్మడానికి, గ్రౌండ్లో క్యాడర్ స్ట్రాంగ్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా. ఈలోగా ఎలక్షన్స్ వచ్చి వెళ్ళిపోతాయి కూడా. చూద్దాం. అసలైన పేదోడు రాజకీయాల్లోకి రావడం ఈ రోజుల్లో కష్టమే. కానీ ఉన్న దాంట్లో మనం దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు కష్టమే అని చెప్పి మనం ఇంట్లో పండుకుంటే, కష్టమే అని చెప్పి మొత్తం వదిలేస్తే నష్టం ఎవరికి? మనకే కదా. సో కష్టమే అయినా మనం ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా. అది ఎంతవరకు అవుతుందో, 100% కాకపోయినా ఒక 10%, 20%. సో అక్కడి నుంచి మార్పు స్టార్ట్ అవుతుంది కదా. అన్న హరీష్ రావు ఢిల్లీకి ఎందుకు పోయిండు? ఏమో, అది కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంజనీర్సు ఏదో రకరకాల కథలు చెప్తున్నారు. కానీ ఏదో ఉంటుంది ఇప్పుడు దానికి. ఇప్పుడు నిన్ననే పోవాల్సిన అవసరం ఏముంది? ఒకరోజు వాయిదా చేసుకొని పోవచ్చు కదా. ఏదో రకరకాల కారణాలు చెప్తున్నారు. మొన్న ఎవరికి మద్దతు ఇచ్చినాం? మేము ఎవరికి మద్దతు ఇవ్వలే. ప్రభుత్వం మీద కొట్లాడినాము. మేము ప్రభుత్వం మీద కొట్లాడింది అవతలవాడికి ఉపయోగపడి ఉండొచ్చు. సో మళ్ళీ మేమేమంటున్నాం? ఇప్పుడు గవర్నమెంట్ మీద కొట్లాడుతున్నాం, మళ్ళీ ఇది వాడికి వీడికి ఉపయోగపడద్దు, మంచోడికి ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. రేవంత్ కేసీఆర్ వెంట ఉన్నది బీసీలట. న్యూ గవర్నమెంట్ ఎలా వస్తుంది? వాళ్ళ పక్షాన బీసీలు ఎందుకున్నారు? డబ్బులు శాసిస్తున్నాయి రాజకీయాలను. తీన్మార్ మల్లన్న పార్టీకి సపోర్ట్ చేయొచ్చు కదా. తీన్మార్ మల్లన్న అయినా ఇంకెవరైనా వాళ్ళ యొక్క పనితీరును బట్టి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు స్టార్ట్ చేసి కొట్లాడుతున్నారు, కొట్లాడనివ్వండి. సో లాస్ట్ 1 yearలో ఎవరు ఏంటి అన్నది ఒక అవుట్కమ్, ఒక రిజల్ట్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కొట్లాడుతున్న రోజులు మనం సపోర్ట్ చేస్తాం, దానిదేం లేదు. సౌత్లో ప్రజలు పైసలకు అమ్ముడు పోతున్నారు, నార్త్లో అలా కాదు, అక్కడ డబ్బులు వంచరు. మనకంటే అంత దారుణమైన డబ్బులు ఇచ్చే వ్యవహారం అయితే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ కంటే భయంకరంగా ఎక్కడ లేదు. మన దగ్గర ఇంకెక్కువ ఉంది. ఆంధ్రాలో బీభత్సం. ఇక ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 50 కోట్లు కావాలా, మినిమం 50 కోట్లు. అన్నయ్య ఇన్నయ్య గారి బెయిల్ అప్డేట్ ఇవ్వండి. ఇంకా అది క్లారిటీ లేదు. బెయిల్ హైకోర్టులో వాళ్ళు మూవ్ చేసినట్టున్నారు, నడుస్తున్నాయి ఆర్గ్యుమెంట్స్. కింది కోర్టు డిస్మిస్ చేసింది కదా, హైకోర్టుకి వెళ్ళారు. చలో.